హలో నమస్తే, నేను అశోక్. లిక్కర్ వ్యవహారానికి సంబంధించి రోజుకో వార్త వైరల్ అవుతుంది. నిన్న ఒక వార్త, ఈరోజు ఒక వార్త, రేపు ఒక వార్త. ఇలా టీడీపీ మీడియా ఛానల్స్ చూసినప్పుడు కావచ్చు, లేదంటే టీడీపీకి సంబంధించిన పత్రికలు చూసినప్పుడు కావచ్చు, లిక్కర్ కేసులో ఇలా జరిగింది, ఇలా జరగబోతుంది, అలా జరిగింది, ఆల్రెడీ జరిగేసిన దాన్ని జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు లేదంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మీడియానో ప్రచారం చేసినట్టు కూడా ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తున్నారు. వాస్తవానికి బయటకు వస్తున్నటువంటి వార్తలు కావచ్చు, బయటకు వినిపిస్తున్నటువంటి మాటలు ఒకలాగుంటే సిట్ ఇన్వెస్టిగేషన్, సిట్ చెప్పేటువంటి తీరు మరొక రకంగా కనిపిస్తుంది. అయితే గత 2-3 రోజులుగా లిక్కర్కి సంబంధించిన వ్యవహారం మీద ఒక 11 కోట్లు దొరికాయి. హైదరాబాద్కు సంబంధించినటువంటి సమీప ప్రాంతంలో ఒక ఫామ్ హౌస్లో దాదాపు ఈ 11 కోట్ల రూపాయలని సిట్ అధికారులు సీజ్ చేస్తూ వచ్చారు. ఆ సిట్ అధికారులు ఎలా సీజ్ చేశారంటే, ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా సిట్ అధికారులు హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి ఆ పరిసర ప్రాంతాల్లో సోదా చేసినటువంటి నేపథ్యంలో ఆ ఫామ్ హౌస్లో ఈ 11 కోట్లు దొరికాయి. వరుణ్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో 11 కోట్లు జరిగాయి. ఆ వరుణ్ అనేటువంటి వ్యక్తి సిట్ కేసుకు సంబంధించి A1గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి బినామీ. ఇది ఇప్పుడు టీడీపీ మీడియా కావచ్చు, టీడీపీకి సంబంధించిన పత్రికలు ఎక్కువగా చెప్తూ ఉన్నాయి. సో రాజ్ కసిరెడ్డికి సంబంధించిన బినామీకి సంబంధించి ఆయన ఏదైతే వరుణ్ అనేటువంటి వ్యక్తి ఉన్నారో ఆయనకి వేల కోట్లకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఆయన సినిమాలు తీస్తూ వచ్చాడు, చాలా ప్రొడ్యూసర్గా ఉంటూ వచ్చాడు, ఇలా చాలా ఆస్తులన్నీ ఉన్నాయనేది కూడా ఆరోపణ. సో ఇలాంటి నేపథ్యంలో ఏవైతే ఈ 11 కోట్లు దొరికాయో ఈ 11 కోట్లకు సంబంధించి రాజ్ కసిరెడ్డికి సంబంధించిన బినామీగా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి ఇంట్లో రాజ్ కసిరెడ్డి 2024 జులైలో ఈ డబ్బులన్నీ ఇస్తూ వచ్చారు. ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వేరే ఒక అతను ఆరోపణలో ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం మేము అక్కడికి వెళ్ళి విచారణ చేసి వాటన్నిటిని సెర్చ్ చేసిన తర్వాత నిజంగానే అక్కడ 11 కోట్లు దొరికాయి. ఆ 11 కోట్లు కూడా 12 పెట్టెల్లో పెట్టేసి కేవలం 500 నోట్ల రూపాయలు మాత్రమే 11 కోట్లు 12 పెట్టెల్లో పెట్టేసి ఉన్నాయి. అవన్నీ కూడా సిట్ అధికారులు తీసుకొని విజయవాడకు వచ్చారనేది ఇప్పుడు టీడీపీ చేస్తున్నట్టు పెద్ద ఆరోపణ, సిట్ కూడా చెప్తున్నటువంటి ఆరోపణ. అయితే ఇదే కేసుకు సంబంధించి, లిక్కర్ కేసుకు సంబంధించి ఈరోజు ఏసీబీ కోర్టులో లిక్కర్ నిందితులుగా ఆరోపించబడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఏసీబీ కోర్టుకు వచ్చారు. ఏసీబీ కోర్టుకు వచ్చినటువంటి నేపథ్యంలో కొన్ని కీలక వ్యాఖ్యలను చేస్తూ వచ్చారు వీళ్ళందరూ కూడా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, ప్రస్తుతం A1గా ఉండి ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రాజ్ కసిరెడ్డి కావచ్చు. రాజ్ కసిరెడ్డి ఏసీబీ కోర్టు ముందు ఈరోజు కొన్ని కీలక వ్యాఖ్యల్ని చెప్తూ వచ్చాడు. ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, గత 2-3 రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున 11 కోట్లు దొరికాయి, ఆ 11 కోట్లు కూడా నాకు సంబంధించినవి, నా బినామీ అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి నేను కొన్ని ప్రశ్నలు మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఒకవేళ నిజంగానే అలాంటి ఆరోపణలు లేదంటే ఆ 11 కోట్లు నావే అయితే నేను చెప్పినట్టు చేయండి ఒక్కసారి. దానికి సంబంధించి టీడీపీ మీడియా కావచ్చు, సిట్ కావచ్చు, ఎలాంటి దొంగ ఆరోపణలు చేస్తుందో, నాకు బెయిల్ రాకుండా ఎలాంటి కుట్రలు చేస్తుందో మీకు తెలిసిపోతుందంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే రాజ్ కసిరెడ్డి చెప్పినటువంటి ప్రధాన ఆరోపణ ఏంటంటే, నా వయసు 43 సంవత్సరాలు 43 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించి 45 సంవత్సరాల క్రితం రిజిస్టర్డ్ అయినటువంటి ఒక ఫామ్ హౌస్కు సంబంధించి, ఆ ఫామ్ హౌస్కు సంబంధించిన అంశాలకు సంబంధించి నాది ఎలా అవుతుంది అనేటువంటి అంశాన్ని ఆయన చెప్తున్నాను. అంటే పుట్టక ముందు నుంచే నా మీద బినామీ ఆస్తులు ఏమైనా ఉంటాయా, లేదంటే నాకు సంబంధించి బినామీలకు నేనేమన్నా ఆస్తులు అప్పచెప్తానంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. దాంతోపాటు నాకు తరతరాలుగా మా తాతల నుంచో తండ్రుల నుంచో లేదంటే నేను సంపాదించుకున్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా ప్రస్తుతం సిట్ అవన్నీ కూడా అక్రమ ఆస్తులు అంటూ కూడా మాట్లాడుతూ వచ్చింది. గత కొంతకాలంగా నా మీద లీగల్గా నేను సంపాదించుకున్నటువంటి ఆస్తులు కావచ్చు, లేదంటే నేను వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టో, లేదంటే నాకు వచ్చినటువంటి డబ్బులు కావచ్చు, అవన్నీ కూడా నేను సంపాదించుకున్నటిని కూడా సిట్ దొంగ ఆస్తులుగా పరిగణించి దాని మీద కొన్ని మీడియా ఛానల్స్ తప్పుడుగా ప్రచారం చేస్తున్నాయంటూ కూడా కసిరెడ్డి చెప్తూ వచ్చాడు. మెయిన్గా ప్రధానంగా ఈ 11 కోట్ల అంశం ఏదైతే ఉందో ఈ 11 కోట్ల అంశానికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చాడు రాజ్ కసిరెడ్డి. ఒకవేళ నేను ఆ 11 కోట్లు ఇచ్చానని చెప్తున్నట్టు ఏదైతే సిట్ చెప్తుందో ఆ సిట్ చెప్పినటువంటి అంశాలను కానీ మీరు నిజమని నమ్మితే నా వైపు నుంచి కూడా కొన్ని అంశాలను కూడా పరిశీలించాల్సిన బాధ్యత మీకు ఉంటుందంటూ కూడా ఆయన చెప్తూ, అన్నీ కూడా ఆ 11 కోట్లు అన్నీ కూడా 500 నోట్లుగానే ఉన్నాయి. ఎక్కడా కూడా 2000 నోట్లు లేదంటే 200 నోట్లు ఏం లేవు. మొత్తం 11 కోట్లు కూడా 500 నోట్లు ఉన్నాయి. ఆ 11 కోట్లకు సంబంధించి ఏదైతే సిరీస్ నెంబర్ ఉంటుందో, సీరియల్ నెంబర్ ఉంటుందో ఒక్కసారి చెక్ చేయండి. చెక్ చేసి దాన్ని ఆర్బీఐ దగ్గరికి పంపించి, ఆర్బీఐకి పంపించిన తర్వాత ఇది ఎప్పుడు ప్రింట్ అయ్యాయి, ఈ ఆర్బీఐకి సంబంధించిన నోట్లు ఎప్పుడు ప్రింట్ అయ్యాయో వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది కాబట్టి ఆ డేటా మొత్తం కూడా మీరు ఒక్కసారి వెరిఫై చేస్తే 2024 కంటే ముందు
ప్రింట్ అయి ఉంటే ఒకవేళ నేను ఇచ్చానని చెప్పేసో లేదంటే ఈ 11 కోట్లు నావే అని చెప్పేసి నేను ఒప్పుకుంటాను. ఆ తర్వాత 2024 జూన్ తర్వాత ఒకవేళ ప్రింట్ అయి ఉన్నాయని చెప్పేసి ప్రూవ్ అయితే మాత్రము ఇది ఖచ్చితంగా సిట్ కట్టుకథగానే మీరు భావించాలంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. సో రాజ్ కసిరెడ్డి చెప్పినటువంటి ఒక అంశాన్ని కూడా మేము మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి మనకి ప్రస్తుతం పెద్ద ఎత్తున చలానాలో ఉన్న నోట్లు ఏమనే ఉంటాయంటే 500 నోట్లు, ఇప్పుడు కొద్దిగా 200 నోట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2000 నోట్లు మాత్రం ఎప్పుడు కనిపించట్లేదు. సో యూపీఐ పేమెంట్స్ బాగా పెరిగిపోయిన తర్వాత క్యాష్ని పెద్ద ఎత్తున ఎవరు కూడా వారే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి చూసుకుంటే రాజ్ కసిరెడ్డి ఆరోపిస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో ఈ 500 నోట్ల మీద బార్ కోడ్ చాలా మందికి తెలిసే ఉంటుంది. బార్ నెంబర్ ఉంటుంది కదా, ఈ బార్ నెంబర్ ఒకసారి మీరు పరిశీలించండి, ఆర్బీఐ దగ్గర పంపించండి. ఆర్బీఐ దగ్గరికి ఈ డేటా పంపించిన తర్వాత ఆ నోట్లన్నింటినీ కూడా మీరు పరిశీలించిన తర్వాత ఈ నోట్లన్నీ కూడా జూన్ 2024 ముందు నేను ఆ డబ్బులన్నీ కూడా అక్కడ పెట్టానని చెప్పేసి ఏదైతే సిట్ ఆరోపిస్తుందో అంతకు ముందు సంబంధించి ప్రింట్ అయిన ఉంటే ఓకే, నిజంగానే నేను తప్పు చేశాను లేదంటే నిజంగానే ఆ డబ్బులు నామని చెప్పేసి ఒప్పుకుంటా. అలా కాకుండా ఆ నోట్లలో ఏదన్నా ఒక్క నోట్ అయినా సరే 2024 జూన్ తర్వాత ప్రింట్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది సిట్ కట్టుకథగానే మీరు భావించండి అంటూ కూడా కోర్టు ముందు బోరును ఏడుస్తూ రాజ్ కసిరెడ్డి వెలిపిస్తూ వచ్చారు. సో 2024 ఎన్నికలకు సంబంధించి 3500 కోట్ల లిక్కర్ డబ్బులన్నింటినీ కూడా ఎన్నికల్లో పంచడానికి జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల ప్రజాధనాన్ని దోచేసి ఇలా డబ్బులు సంపాదించి కొన్ని డెన్నులు క్రియేట్ చేసి ఇటు విజయవాడలోనో హైదరాబాద్లోనో కొన్ని ఫామ్ హౌస్లు ఏర్పాటు చేసి ఇలా దాచిపెట్టుకుంటూ వచ్చారని చెప్పేసి ఏదైతే మీడియా ప్రచారం చేస్తుందో ఒకవేళ అది నిజంగానే జరిగితే ఇప్పుడు ఆ 11 కోట్లు ఏవైతే దొరుకుతూ వచ్చాయో ఆ 11 కోట్లు కూడా రాజ్ కసిరెడ్డికి సంబంధించి బినామీ అయి ఉంటే మరి రాజ్ కసిరెడ్డి చెప్పింది కూడా ఖచ్చితంగా పరిశీలించాల్సిన బాధ్యత ఇప్పుడే సిట్టుకుంటుంది కదా. డైరెక్ట్గా ఈరోజు ఏసీబీ కోర్టు రాజ్ కసిరెడ్డి చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా పరిశీలిస్తూ ఖచ్చితంగా రాజ్ కసిరెడ్డి ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో వాటన్నిటిని కూడా సిట్టు చూడండి, చెక్ చేసిన తర్వాత వాటన్నిటిని కూడా ఫొటోస్ తీసి మాకు పంపించినట్టు కూడా ఏసీబీ కోర్టు ఈరోజు తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఏసీబీకి సంబంధించి ఏదైతే వ్యాఖ్యలు చేస్తూ వచ్చిందో వాటన్నిటిని కూడా సిట్ ఖచ్చితంగా ప్రూవ్ చేయాలి. ఒకవేళ అలా ప్రూవ్ చేయనటువంటి నేపథ్యంలో సిట్ చేసినటువంటి ఆరోపణలో లేదంటే సిట్ ఈ 11 కోట్లు ఏవైతే పట్టుకున్నా ఇవన్నీ కూడా ఒక డ్రామా లాగో లేదంటే వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఒక కట్టు కథలాగో మారే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా చాలా వ్యాలిడ్ పాయింట్. లిక్కర్ కేసుకు సంబంధించి ఇదే కీ పాయింట్గా మారబోతుంది. లిక్కర్ కేసుకు సంబంధించి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలన్నా లేదంటే నెక్స్ట్ స్టెప్లో ఎవరెవరు కీలక వ్యక్తులు అని చెప్పేసి మీరు ఆరోపణలు చేస్తున్నారో, మీరు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పేసి మీరు ఎలా అయితే మాట్లాడుతున్నారో ఈ ఇష్యూ మాత్రం సాల్వ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇది కట్టు కథగానో ఈ లిక్కర్ కేసే ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసుగానో మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని సిట్ ఖచ్చితంగా ప్రూవ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు ఈరోజు ఏసీబీ కోర్టులో వీళ్ళందరూ కూడా హాజరైనటువంటి నేపథ్యంలో ఎవరికి వాళ్ళు తోచినట్టుగా ఎవరికి వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారని చెప్పేసి బయట ఏదైతే చర్చలు జరుగుతున్నాయో మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయో వాటన్నిటినీ కూడా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి బాధితులందరూ కూడా గట్టిగా మాట్లాడుతూ వచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఎంపీగా ఉన్నటువంటి మిత్రుడు రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా కోర్టు ముందు కొంత విలుపించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే డైరెక్ట్గా ఆయన మాట్లాడుతూ వచ్చింది ఏంటంటే మా కుటుంబానికి సంబంధించి లిక్కర్ వ్యాపారం చేస్తూ లేదంటే మద్యం తాగి మా కుటుంబంలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు చనిపోతూ వచ్చారు. అంతమంది చనిపోయిన తర్వాత నేను ఎప్పుడు కూడా మద్యం ముట్టడం కావచ్చు లేదంటే మద్యానికి సంబంధించిన వ్యవహారాల్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వకూడదని చెప్పేసి డిసైడ్ అవుతూ వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడు కూడా మద్యానికి సంబంధించిన వ్యవహారాల్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. ముఖ్యంగా లిక్కర్ పాలసీకి సంబంధించిన వ్యవహారంతో కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు. కావాలని చెప్పేసి కట్టుకథలల్లి నన్ను అరెస్ట్ చేయాలనో లేదంటే నా మీద కక్షపూరితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నన్ను ఈ కేసులో ఇరికించారంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కూడా ఆయన వర్షన్ ఆయన ఏసీబీ కోర్టు ముందు చెప్తూ వచ్చారు. సో ఇలా ఎవరికి వాళ్ళు ఈ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ తరపున మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఈ 11 కోట్లకు సంబంధించిన వ్యవహారం మాత్రం ఇప్పుడు పెద్ద ఎత్తున కీలకంగా మారబోతుంది. సిట్ చేసినటువంటి ఆరోపణలు కావచ్చు లేదంటే సీజ్ చేసినటువంటి 11 కోట్లు కావచ్చు ఖచ్చితంగా ఇప్పుడు దానికి సంబంధించి ప్రూవ్ చేయాల్సిన బాధ్యత సిట్ ముందుంది. మరి ఆశ్చర్యమో లేదంటే నిజంగానే అనుకోకుండా ఇలా 11 కోట్లు మాత్రమే అక్కడ పెట్టుకుంటూ వచ్చారో ఏమో తెలియదు. కానీ వైసీపీ పార్టీకి మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లు వచ్చాయి. ఇప్పుడు దొరికినటువంటి క్యాష్ కూడా 11 కోట్లు అంటూ కూడా టీడీపీకి సంబంధించిన వ్యక్తులు లేదంటే టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని కావాలని చెప్పేసి ఇలా ఇరికించడానికో లేదంటే వీళ్ళ ఎవరైతే నిందితులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి బెయిల్ రాకుండా చేసేందుకు ఇలాంటి పరిణామాలు చేస్తున్నారంటూ కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు లేదంటే ఈ యొక్క ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు కావచ్చు ఈరోజు ఏసీబీ కోర్టులో మాట్లాడుతూ వస్తున్నారు. సో సిట్కి ఇది పెద్ద ఛాలెంజింగ్గా మారబోతుంది. ఒకవేళ సిట్ దీన్ని ప్రూవ్ చేయలేకపోతే
ఏదైతే కసిరెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో బార్ కోడ్కి సంబంధించి వెరిఫికేషన్ కావచ్చు, అలాగే ఫింగర్ ప్రింట్కి సంబంధించి కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ మీడియా కావచ్చు, కొన్ని పత్రికలు కావచ్చు, లేదంటే సిట్ ఆరోపిస్తుంది ఏంటి, ఈ 11 కోట్లని రాజ్ కసిరెడ్డే తీసుకెళ్లి వరుణ్ అనే వ్యక్తికి ఇచ్చాడు. ఆ వరుణ్ అనే వ్యక్తి తన ఫామ్ హౌస్లో దాచిపెట్టుకున్నాడు, ఏదో బస్తాల వెనకాల దాచిపెట్టేశారు. సో సిట్టికి అతన్ని ఆ ఇన్ఫర్మేషన్ వేరే ఒక వ్యక్తి ఇచ్చాడు. ఆ వ్యక్తి ఇచ్చి వెళ్ళి మేము అక్కడ చెక్ చేయగానే నిజంగానే అక్కడ 11 కోట్లు ఉన్నాయి, ఆ 11 కోట్లు కూడా 12 బాక్సుల్లో ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఈ అంశాలన్నిటికీ సంబంధించి ఒక క్లారిటీ మాత్రం సిట్ ఇవ్వకపోతే ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసుగా, ఇది కక్షపూరితంగానో లేదంటే ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టేందుకోనో లేదంటే జగన్మోహన్ రెడ్డిని ఇరికించడం కోసం జరిగేటువంటి ఒక ప్రయత్నంగానే చూడాల్సి వస్తుంది. ఇది మాత్రం సాల్వ్ చేయకపోతే మాత్రం సిట్టికి ఈ యొక్క కేసుకు సంబంధించి కొంతమంది వ్యక్తుల ప్రలోభాలకు లేదంటే కొంతమంది వ్యక్తులు చెప్పేటువంటి మాటలకు వినో ఈ కేసును ప్రొలాంగ్ చేస్తున్నారని చెప్పేసి అర్థమైపోతూ ఉంటుంది.